హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో తీద్దామని ఈరోజు వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. మా గీత పాప, లెనిష్ పాప ఇప్పుడే లెగిసారు. వీళ్ళిద్దరికి స్నానం చేయించాలి. నేను మా ఆయన అయితే మార్నింగ్ లెగిసి స్నానాలు చేసి మా షూట్లు చేసుకొని చద్దన్నం అయితే తినేసామన్నమాట. వీళ్ళకి మళ్ళీ కుక్కర్లో అన్నం కూడా పెట్టేసాను పిల్లలకి. వేడన్నం పెట్టేద్దామని చెప్పేసి ఆ చద్దన్నం మా ఇద్దరికే వచ్చింది, సరిపోయింది, తినేసాము. సో అది మ్యాటర్. కూర కూడా వీళ్ళిద్దరి కోసం ఏం వండాలి మమ్మీ? ఎప్పుడు బెండకాయ, దొండకాయ. నాకు బెండకాయ అంటే అస్సలు నచ్చదండి. మా గీత పాపకి బెండకాయ అంటేనే ఇష్టం అనమాట. ఎప్పుడు బెండకాయ ఉండమ్మా అంటది అనమాట. అది కూడా ఇష్టంగా తింటది వండితే. మొన్నే వండాను, మళ్ళీ ఇప్పుడు వద్దులే అమ్మా ఇంకొకటి ఏదైనా వండుతాను ఈరోజు. మొన్నే వండాను కదా బెండకాయ. ఎగ్ కావాలా? ఎగ్ చేయాలి నీకు? నేనా నార్మల్ ఎగ్ చేయాలా? ఓకే, 2 గుడ్లు ఉన్నాయి. మీ ఇద్దరికి 2 గుడ్లు వండేస్తాను. మా ఇద్దరికి ఇంకేదైనా వండుకుంటాను. కర్రీ ఎగ్ కావాలా? సరే మమ్మీ, నీకు ఏది కావాలంటే చేస్తాను. ఓకేనా? హ్యాపీయా? నీకు చేయాలా? చేస్తాను. సో వీళ్ళిద్దరికి స్నానం చేయించి ఫస్ట్ ఫుడ్ తినిపించాలన్నమాట. రాత్రి పడుకోవడం లేట్గా పడుకుంటాను. ఇంకా మార్నింగ్ లెగిసరికి 10:30, 11 ఆ టైం. ఇప్పుడైతే 11 అయింది. ఇప్పుడు లెగిసారు. సరే, ఇంక ఇప్పుడు లెగిసారు. రెండర్రా స్నానం చేపిస్తానంటే ఎవరు బెడ్ల మీద నుంచి ఇంకా లెగట్లేదు అనమాట. అంత బద్ధకం వచ్చేసింది. హాలిడేస్ కాదు కానీ రాత్రి 1 గంట వరకు ఆడుతారు. బట్ మనకి పెద్దవాళ్ళకి అలా అవ్వదు కదా. మార్నింగ్ లేసి మన పనులు మనం చేసుకోవాలి. సో సెలవు వచ్చాయి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. వాళ్ళైతే వాళ్ళు బ్రష్లు చేసేసుకుంటారు అనమాట పిల్లలు. నేను అంతలోపు అయితే గుడ్లుక్కి తాలింపు పెట్టేసిన. యాక్చువల్గా గీతమ్మ అంగగుడ్లు అన్నది. ఇప్పటికిప్పుడు అంగగుడ్లు ఎలా అయితే చెప్పండి, మళ్ళీ అలా ఆకలి కాగలేరు. అందుకోసమే ఉక్కిరి పెట్టేస్తున్నాను అనమాట. 2 గుడ్లు అంటే ఉక్కిరి కొట్టేసాను. వాళ్ళ కోసం స్పైసెస్ తక్కువ వేసి తాలింపు పెట్టేసిన. మిరపకాయలు కూడా వేయలేదు, చిన్న కారం వేసాను. అలాగైతే లెనిషమ్మ కూడా తింటుంది కదా, అందుకోసం ఈరోజు వ్యాంగ్ అయితే కుక్కర్ పెట్టేసినానండి. వేడికి పొగలు కక్కేస్తుంది. ఇక్కడ చేసి పిల్లలకైతే స్నానం చేయించాను. ఇంకా ఆకలి వేస్తుందంటే ఇద్దరికి ఉండి ఇంకా తినిపించేస్తాను. ఇగోండి, ఏంటి కత్తిలాగా ఉంది. అప్పుడే టేస్ట్ చేసింది అనమాట ఉక్కిరి తీసుకొని, అందుకోసమే కత్తిలాగా ఉంది అంటుంది. ఇగోండి, అన్నమును ఇలా ఉక్కిరి కలిపేస్తే తినేస్తారనమాట ఇద్దరు పిల్లలు. టైం అయితే 12:49 అవుతుందండి. ఇప్పుడైతే మా కోసం కూర తాలింపు పెట్టుకుంటున్నా. మాకైతే ఈరోజు ఓన్లీ టమాటా కర్రీయే చేసుకుంటున్నాను అనమాట. ఇందులో ఏమీ కలపట్లేదు. ఎందుకంటే ఈరోజు వీలైతే ఈవినింగ్ క్యాంప్ వెళ్ళేది ఉంది ఒక షూట్ కోసము. వాళ్ళు ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 3 o'clock కల్లా కన్ఫర్మ్ చేస్తామండి. మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయిందో లేదని అన్నారనమాట. అది కూడా జ్యువెలరీ షూట్. సో దానికోసం వెయిటింగ్ అనమాట. ఇంకా అందుకోసమే సింపుల్గా అయిపోతుంది. ఒక పూటకి సరిపోయినట్టు వండుకుందామని చెప్పేసి ఆ కూర వండుతున్నాను అనమాట. పిల్లలు ఎగ్ ఉక్కిరి చేసింది 2 గుడ్లు కూడా తినేసారు, అయిపోయింది వాళ్ళది. మాతో పాటు టమాటా కర్రీ తినే అయిపోయింది. ఇంకెక్కడిది? 2 గుడ్లు అంటే 2 గుడ్లు వండానమ్మా. నాన్నకి తెమ్మంటాను ఎగ్స్. యాక్చువల్గా నిన్న 4 eggs వండేసిన. ఈరోజు 2 eggs వండేసిన. 6 eggs తెచ్చారు మొన్న. సో అలాగా అందుకోసం ఇప్పుడు టమాటా కర్రీ అయితే తాలింపు పెట్టేస్తున్నానండి. రైస్ అయితే ఇందాక పిల్లల కోసం మా కోసం ఒకేసారి పెట్టేశారనమాట. 10:30కే రైస్ ఉంది. ఇది అయిపోతే సరిపోతుంది. ఫస్ట్ మూత పెట్టేద్దాం, అలా అయితే బాగా ఉడికిపోతుంది. అలా అయితే బాగా ఏగుతుంది. ఉల్లిపాయ ఏగిన దాన్ని బట్టే కర్రీ టేస్ట్ ఉంటుంది అనేది నా అభిప్రాయం అనమాట. బాగా వేగిన తర్వాత టమాటాలు వేసేస్తాను. సో ఇది మ్యాటర్. ఆయన అయితే వచ్చేసారనమాట. ఇద్దరం కలిసి అన్నం తినేస్తున్నాము. ఇగోండి నా ఫేవరెట్ టమాటా కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్క మిరపకాయ ముక్క పెట్టుకొని ఒక్కొక్క ముద్దలో ఇలా పిసుక్కొని తింటే ఉంటుంది. అబ్బా, ఫుల్గా కూర అంతా కలుపుకొని అన్నం అయితే తినేసాను అనమాట. ఇంకా తర్వాత మ్యాంగో సీజన్ కాబట్టి ఫేవరెట్ మామిడి పండు సోనరేకులు చాలా అంటే చాలా బాగున్నాయి. నిన్నే తెచ్చారనమాట మా ఆయన. మీరు మామిడి పళ్ళు తింటారో లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేమైతే ఆల్రెడీ ఇప్పటికి 5-6 సార్లు అనుకుంటాం తెచ్చుకొని తింటాను, మళ్ళీ వెళ్తాను, తెచ్చుకుంటాను, అలా ఉంటుంది. ఇప్పుడైతే ఒక షూట్ కోసం ఇలా అప్లై చేసుకోవాల్సి వచ్చింది. క్యాంప్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. ఇదైతే యాక్చువల్గా ఒక ట్యాన్ రిమూవల్ షూట్. బాగానే వర్క్ అవుతుంది. బట్ నాకైతే పింపుల్స్ ఉండడం వల్ల లిటరల్లీ మంట పెట్టేసింది అనమాట. సో ఈ మధ్య ఎందుకో పింపుల్స్ వచ్చేస్తానే ఎక్కువ ప్రోడక్ట్లు ఫేస్కి అప్లై చేయడం వల్ల. ఒకప్పుడు ఏం వాడేదాన్ని కాదు. ఈ మధ్య ప్రమోషన్స్ ఎక్కువ అవడం వల్ల బ్యూటీ ప్రొడక్ట్స్ చేస్తున్నాను అనమాట. అన్నీ మన బాడీకి పడవు కదా. అలాని నేను వెంటనే క్లీన్ చేసేస్తున్నా.
అయినా కూడా కొన్ని పడట్లేదు అనమాట. అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మంచివే, బట్ ప్రతి ఒక్కరికి అన్నీ పడతాయని ఉండదు కదా, అది మెయిన్ పాయింట్ నాది. మీద ఆడడానికి టైం పడుతుంది, సో అంతలోపు అయితే బట్టలు సర్దిస్తా. ఇక్కడైతే బ్యాగ్లన్నీ సర్దేసినామండి. యాక్చువల్గా రింగ్ లైట్ పాడైపోయిందనమాట, ఇది బాగా చేయించడానికి పట్టుకున్నాం. ఇవైతే మా అమ్మ వాళ్ళవి సామాన్లు. ఇవైతే ఇప్పుడు టైలర్ ఆవిడకి ఇచ్చేసి నేను వెళ్తానమాట. ఇవి మా బ్యాగులు. అది గీతమ్మ బ్యాగ్, ఒక బ్యాగ్ ఉంది కదా, అది తను ఉండిపోతాను అంటుంది, అందుకోసం. ఇది మా ఆయన బ్యాగు, అది నాది లెనిషా బ్యాగు, నా హ్యాండ్ బ్యాగు. ఇలా అన్నీ పట్టించుకున్నాం. వర్షం అయితే ఖాళీ లేదండి అసలు. మేము బయలుదేరిన ముహూర్తం బాగాలేదో ఏంటో. రిలీఫ్ వెళ్ళానని మనం వెళ్ళిన తర్వాత పడితే బాగుంటుంది, మనకి డ్రైవింగ్ ఇబ్బంది అయిపోతుంది కదా, నేను దానికి అంటాను. పాపం పెట్రోల్ స్టాక్ లేదండి ఈరోజు నువ్వు వచ్చేసరికి. రీల్స్ తీయాలి ఇప్పుడు, నేను నిలబడి రీల్ తీయనని ఒకటి వైరల్ చేద్దాం. ఇంకా వైజాగ్ అయితే వచ్చామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడైతే పిల్లి చూడండి, మా నాన్న ఫ్రెండ్ అంటది, రోజు ఎక్కడ ఇడ్లీలు కట్టి ఉంటదంట. ఈ పిల్లలు అయితే అల్లరి పెట్టేస్తాను రా పిల్లి కోసము. సంవత్సరాలు అయిపోయింది పుట్టుకున్నాము. ఏటమ్మ ఇది, చిన్న పిల్లి పిల్ల పోలే, చాక్లెట్లు తిందో నా పిల్లలు మరి. ఇడ్లీ తింటదండి లేని, ఇడ్లీ తింటదండి ఇడ్లీ. సో ఇది అండి ఈ రోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. ఈ వీడియో ఇన్ని మినిట్సే నేను తీయగలిగాను అనమాట. ఇంకా లాంగ్ లెంత్ వీడియోస్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం లాంగ్ లెంత్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తా. ఓకేనా, బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.